ఈరోజు శనివారం. వైకుంఠవాస గోవింద అపద్బాంధవ గోవింద అనాథ రక్షక కరుణాసాగరుడు దినకర తేజుడు పక్షివాహనుడు పాండవ ప్రియుడు పురాణ పురుషుడు పుండరీకాక్ష అయిన ఆ వైకుంఠవాసుడైన గోవిందుడు అతని నామస్మరణ మనం చేసుకొని 7 కొండల మీద ఉన్న శేషాద్రివాసుడు. శేషము అంటే నాగుపాము ఉంది కదా, వాహనం చేసుకున్నాడు శేషాద్రివాసు. గరుడ వాహనం. నీలాద్రి తనకి వృత్తిని ఇచ్చింది. నీలాద్రివాసుడు వృషభాద్రివాసుడు, నారాయణాద్రివాసుడు, నారాయణ ముల్లోకాల్లో తిరిగే నారాయణాద్రివాసుడు. ఇలాగా అంజనాద్రివాసుడు. అంజనాద్రి అంటే ఆంజనేయదేవైన హనుమంతుడు. 7 కొండలో ఒక కొండలో అంజనాద్రివాసుడు పుట్టాడు కాబట్టి అంజనాద్రివాసుడు. అలాగా 7 కొండల వాడు వృషభాద్రి, వెంకటాద్రివాసు. ఇలాగా 7 కొండల పైన 7 పేర్లు కల దేవుడు వెంకన్న బాబు. ఆ పరమొక్కడు కాడు, కోరిన వరాలు తీర్చే దేవాది దేవుడు, వైకుంఠ ప్రాప్తినిచ్చే దేవాది దేవుడు. మనం వైకుంఠంకి వెళ్ళాలంటే 1,000,000 నామాలు 1,000,000 సార్లు భగవంతుని స్మరణ చేస్తే మన వైకుంఠం వెళ్తాం. ఇంకా ఎక్కువగా భగవంతుని స్మరణ చేస్తే, మన శివనామ స్మరణ చేస్తే శివుని దగ్గరికి వెళ్తాం. అలాగా ముక్తిస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం. మనం ఏ దేవుడైనా ఇద్దరు ఒకటే. భగవన్ నామస్మరణ చేస్తే భగవంతుడికి మన మనస్సు, మన హృదయం దగ్గర అయ్యి భగవంతుని స్మరణ చేసుకుంటాం. ఏది శాశ్వతం కాదు, మనకి ఏది వెనకదలు రాదు. మనం ఎన్ని రోజులు ఉంటాం మనకే తెలియదు. ఇవన్నీ కాలం తక్కువ టైంలోనే భగవంతుని స్మరించుకుంటూ ముక్తిని పొందాలనేది నా యొక్క ఉద్దేశం.